ఓం నమో వెంకటేశాయ. వాణిజ్య భక్తిహాపన సాయుజ్య ముక్తిదాపన గోవింద గోవింద. అహమపి సుచరేణ ప్రార్థ్యభావైర్విహీనః వణిగివ భవతీశే స్వాశిషో వర్జయిత్వా భగవతి కృతభక్తిర్భావపూర్ణో భవాని భవ మమ కరుణాలో మూఢబంధో శరణ్యః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచశమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నరసింహావతారంలో ప్రహ్లాదుడికి వరాలను కోరుకోమని ఆఫర్ చేశాడు. ఆఫర్ చేస్తే ప్రహ్లాదుడు దాన్ని ఒప్పుకోలేదు. నువ్వు నన్ను అసలు ప్రలోభ పెడుతున్నావు అని అన్నాడు. లేదా భక్తుల యొక్క లక్షణం తెలుసుకోవటం కోసం నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావే తప్ప నాకేమి వరాలు ఇవ్వాలని అనుకోవటం లేదు అని అన్నాడు. భక్తుడి లక్షణం ఏంటి అని చెప్పాడు. స్వామి లక్షణం ఏంటి అని చెప్పాడు. నిష్కామ భక్తే భక్తుడి యొక్క లక్షణం అని తేల్చి చెప్పాడు. ఒకవేళ నువ్వు అలా వరాన్ని ఇవ్వాలి అని బలవంతంగా నన్ను అడగమనే మాట అయితే ఏ కోరిక కోరకుండా నా హృదయంలో ఏ కోరిక తాలూకు మొలకెత్తకుండా వరం ఇవ్వు అని ప్రార్థించాడు. కోరికలతో వచ్చేటువంటి సమస్యల్ని చెప్పాడు. కోరికలు లేకపోతే వచ్చేటువంటి లాభాలు చెప్పాడు. చివరికి వినయంగా ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని వినయంగా ఆ స్వామికి నమస్కారం చేసుకుని నేను వినయంగానే మాట్లాడుతున్నాను, అహంకారంతో మాట్లాడట్లేదు అని చెప్పాడు. చెప్తే శ్రీ భగవానువాచ పరమాత్మ అన్నాడు, నైకాంతినో మే మయి జాత్విహాశిషః ఆశాసతే ముత్రచయే భవద్విధాః తథాపి మన్వంతరమేతదత్ర దైత్యేశ్వరాణామనుభుంక్ష్మ భోగాన్ అని. ఓ ప్రహ్లాద, మయి ఏకాంతినః నా మీద ఏకాంత భక్తి కలిగినటువంటి భక్తులు ఏకాంతినో మే జాతు ఇహ ఆశిషః ఆశాసతే నా నుండి ఏ రకమైన కోరికలను కోరరు. జాత్విహ ఆశిషః ఆశాసతే ఇహ ఈ లోకంలోనూ కోరరు, అముత్ర పైలోకంలో ఉండే కోరికలను కూడా కోరరు. ఆశాసతే అముత్రచ ఏ భవద్విధాః నీలాంటి వాళ్ళు, నీలాంటి యోగ్యులు, నీలాంటి వైరాగ్య సంపన్నులు ఏ కోరికలను నా నుండి కోరరు. నా మీద ఏకాంత భక్తి కలిగిన వాళ్ళకి ఏ కోరిక మనసులో తోచదు. నువ్వు అలాంటి వాడివే, నువ్వు కూడా వైరాగ్యం ఉన్నవాడివే. తథాపి అలా అయినప్పటికీ మన్వంతరమేతత్ ఒక సుదీర్ఘకాలం పాటు 71 యుగాల పాటు అత్ర ఈ చోటనే ఉండి దైత్యేశ్వరాణం
రాక్షసులలో శ్రేష్ఠులకి చెందినటువంటి భోగాలను అనుభవించు. ఇది నా యొక్క ఆజ్ఞ. నువ్వు కోరికను కోరలేదు, నువ్వు కోరితే నేను ఈ పదవిని నీకు ఇవ్వటం లేదు, నా ఆజ్ఞ అనుకుని నువ్వు ఇక్కడే ఉండి ఈ భోగాలను అనుభవించు అని అన్నాడు. నైకాంతినో మే మయి జాత్విహాశిష ఆశాసతే ముత్ర చ ఏ భవద్విధాః తథాపి మన్వంతరమేతదత్ర దైత్యేశ్వరాణం అనుభుంక్ష్వ భోగాన్ అనే శ్లోకంలో. అదేమిటి స్వామి, నేను ఏ భోగాలు నాకొద్దు, నన్ను భోగాలకు దూరం చెయ్యి, నన్ను నీకు దగ్గర చెయ్యి అని కదా ప్రార్థించాను. మళ్ళీ ఇప్పుడు భోగాలు అనుభవించమని ఆజ్ఞ వేస్తున్నావేమి, ఈ భోగాలనేవి నాకు బంధాలు అవుతాయి కదా అని ప్రహ్లాదుడు అడిగాడు. అడిగితే దానికి సమాధానం పరమాత్మే చెప్తున్నాడు. కథామదీయా జుషమాణ ప్రియాస్త్వం ఆవేశ్య మామాత్మని సంతమేకం సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం యజస్వయోగేన చ కర్మ హిన్మన్ అని. నువ్వు ఒక పని చెయ్యి, భోగాలను బంధంగా మార్చుకోకుండా అనుభవిస్తూ ఉండు. దానికి ఏం చెయ్యాలి అంటే, జుషమాణ చాలా శ్రద్ధగా ప్రేమగా, ప్రియమైనటువంటి మదీయా కథా నాకు సంబంధించినటువంటి కథలు, నాకు సంబంధించినటువంటి మాటలు, వీటినే హాయిగా సేవిస్తూ ఉండు, ప్రేమగా వీటినే సేవిస్తూ ఉండు. త్వం నువ్వు ప్రియాః మదీయాః కథాః జుషమాణః సేవించుకుంటూ, ఆత్మని మాం ఆవేశ్య నీ హృదయంలో నన్ను మాత్రమే నింపుకుంటూ నువ్వు గడిపేసేయి. భోగాలను అనుభవించటం అంటే బంధకాలు ఎప్పుడవుతాయి? అవి భోగాల మీదకి నువ్వు దృష్టి ప్రసరింపజేసినప్పుడు, నీ దృష్టి భోగాల మీదకు మళ్ళినప్పుడు అవి బంధకాలు అవుతాయి. అసలు ఆ భోగాల జోలికి వెళ్ళొద్దు, ఆ భోగాలను అనుభవించొద్దు, వాటి మానాన అవి ఉంటూ ఉంటాయి. నువ్వు మనసులో మాత్రం నన్నే ఉంచుకో, నన్నే ఉంచుకుంటే నీకు ఆ భోగాలు బంధాలు కానేరవు. ఆవేశ్య మాం ఆత్మని, కేవలం నీ హృదయంలో మాత్రమే నన్ను ఉంచుకోవటం అని కాకుండా, సర్వేషు భూతేషు సంతం ఏకం, సర్వభూతాలలోనూ నేనొక్కడినే ఉన్నాను అని నువ్వు ఇంతవరకు కష్టపడి సాధించుకున్న భావన ఉంది కదా, ఆ భావనను మరింత దృఢం చేసుకో. సంతం ఏకం సర్వేషు భూతేషు, సర్వభూతాలలోనూ ఉండే పరమాత్మే నా హృదయంలో కూడా కొలువై ఉన్నాడు అనే భావనని బాగా పెంచుకుని బలం చేసుకుని, ఆ భావనకు బలం చేకూర్చి ఆ భావనతో హృదయంలో నన్ను ఉంచుకో. హృదయంలో ఈ భావనలు ఎప్పుడూ చేస్తూ ఉండు. దీనికి తోడు అధియజ్ఞం ఈశం యజస్వ, నా స్వరూపాన్ని, యజ్ఞమయమైన స్వరూపాన్ని కూడా భావన చేస్తూ, అధియజ్ఞం యజ్ఞాలే ఉపాధులుగా కలిగినటువంటి నా యజ్ఞరూపాన్ని కూడా భావన చేస్తూ, యజస్వ యజ్ఞాలను విస్తారంగా చెయ్యి. ఒకవైపు అన్ని భూతాలలోనూ పరమాత్మే దాగి ఉన్నాడు అనే ఉద్దేశ్యంతో ఆ సర్వభూత స్థితుడైనటువంటి పరమాత్మను నీ హృదయంలో ఉంచుకో. అదే సమయంలో యజ్ఞరూపంలో ఉండేటువంటి నన్ను యజ్ఞాలు చేస్తూ కొలువు. అధియజ్ఞం ఈశం సర్వేశ్వరుడు అయినటువంటి నన్ను యజస్వ యజ్ఞరూపంలో కొలువు. అందులోనూ కర్మలు కదా అవి, కర్మలు కాబట్టి మళ్ళీ బంధకాలు అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా యోగేనచ కర్మ హిన్వన్, యోగ కర్మసు కౌశలం, కర్మలు చేసేటప్పుడు చూపించవలసినటువంటి కౌశలానికి యోగమని పేరు కదా, ఆ యోగంతో, కర్మ కౌశలంతో, కర్మ హిన్వన్ కర్మను పూర్తిగా నాకు సమర్పించేసేయి, కర్మను పూర్తిగా నాకు విడిచిపెట్టేయి. చేసేటువంటి కర్మకు కర్తను నేను అనే భావన చేయకుండా పరమాత్మే కర్త అని కర్తృత్వాన్ని వదిలేసేయి. ఫలం మీద నీకు ఎలాగూ ఆసక్తి లేదు. ఒకవేళ ఫలం అనే మాట వచ్చినప్పుడు కూడా పరమేశ్వరార్పణమస్తు అని వదిలేసుకుంటే ఈ కర్మఫలం ఈ రెండు నాకే చెందినవైతే, నీకు చెందకపోతే అవి నీకు బంధకాలు కావు. ఇలా సత్కర్మాచరణ చేసుకుంటూ, మనసులో నన్నే ధ్యానించుకుంటూ, సర్వభూత స్థితుడిగా కూడా నన్నే ఉపాసన చేసుకుంటూ నీవు ఈ భోగాలను అనుభవించు. అప్పుడు ఈ భోగాలు నీకు బంధకాలు కావు అని చెప్పాడు. కథామదీయా జుషమాణ ప్రియాస్త్వం ఆవేశ్య మామాత్మని సంతమేకం సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం యజస్వ యోగేన చ కర్మ హిన్వన్ అనే
ఈ శ్లోకంలో. ప్రహ్లాదుడికి ఒక్కడికే చెప్పాడా? భోగాలను అనుభవించే అందరికీ, కర్మలు చేసే అందరికీ, యజ్ఞాలు చేయవలసిన అందరికీ చెప్పాడా అనేది ప్రత్యేకంగా విచారించవలసిన అవసరమేం లేదు, తెలిసిపోతూనే ఉంది. ప్రహ్లాదుడికి మాత్రం ఒక మాట ప్రత్యేకించి చెప్పాడు. భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోకగీతాం వితాయ మామేష్యసి ముక్తబంధః అని. భోగేన పుణ్యం, ఏం చేస్తావంటే జాగ్రత్తగా నీకుండే పుణ్యాన్ని మొత్తాన్ని భోగం, అనుభవం, సుఖానుభవంతో మొత్తం కరిగించేసేయి. భోగేన పుణ్యం కుశలేన పాపం. ప్రహ్లాదుడివిగా నీకు ఏ పాపము లేదు, ఏ పాపము కొత్తగా అంటదు. కానీ ఒకవేళ ఈ రాజ్యాధికారంలో ఉన్నప్పుడు పాపం చేస్తున్నావు అని జనాలకు అనిపించవచ్చు. అలాంటి పాపాలకి ప్రతీకారంగా అన్నట్లుగా పుణ్యం, కుశలం అంటే పుణ్యకర్మలు చెయ్యి, ప్రాయశ్చిత్తాలు చెయ్యి. ప్రాయశ్చిత్తాలు చేసి ఆ పాపాన్ని పోగొట్టుకుంటున్నట్లుగా, కడుక్కుంటున్నట్లుగా కనిపించు. ఎందుకంటే రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు నలుగురిని కలుపుకుని పోవాలి, నలుగురికి ఆదర్శవంతంగా నిలవాలి. అలా కలుపుకుపోవటంలోనూ ఆదర్శవంతంగా నిలవటంలోనూ భాగంగా నువ్వెప్పుడూ సత్కర్మలు చేస్తూనే ఉండాలి, ప్రాయశ్చిత్తాలు చేస్తూ ఉండాలి. పాపాలను ప్రాయశ్చిత్తాలతో కడుక్కుంటున్నట్లుగా, పాపం అంటే భయం ఉండేటట్లుగా నువ్వు చూపించాలి. కాబట్టి కుశలేన పాపం. ఇలా హిత్వా, ఈ పుణ్యపాపాలని రెండిటినీ ఇలాగే కరిగించేసేసుకుని కలేవరం కాలజవేన హిత్వా, నీ శరీరాన్ని కాలానికి వదిలిపెట్టి, కాలం క్రమక్రమంగా నీ శరీరాన్ని తింటూ పోతూ ఉంటుంది కదా, కాలజమైన కాలం తాలూకు వేగంతో, కాలం తాలూకు వేగం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నీ శరీరాన్ని విడిచిపెట్టి, కలేవరం శరీరాన్ని కాలజవేన కాలవేగంతో హిత్వా విడిచిపెట్టి, నీకు చెప్పినటువంటి మన్వంతర కాలం పూర్తయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి, కీర్తిం విశుద్ధాం సురలోక గీతాం వితాయ, నీ యొక్క కీర్తిని నలుదిశలకు వ్యాపింపజేసుకుని, కీర్తిం విశుద్ధాం పరిశుద్ధమైనటువంటి కీర్తి, తప్పులేని మహాత్ములకు మాత్రమే దక్కేటువంటి అపూర్వమైన కీర్తి. రాక్షస వంశంలో పుట్టినా సరే దేవలోకంలో కూడా నీ మాటలే మాట్లాడుకునే స్థాయిలో ఉండేటువంటి కీర్తి. సురలోక గీతాం, దేవతల లోకంలో వాళ్ళు పాడుకునేటువంటి నీ కీర్తిని వితాయ ఇంకా విస్తృతంగా పెంచి, ఇప్పటికే నీ కీర్తి సురలోకానికి పాకిపోయింది, ఇంకా కూడా బాగా పెంచుకుని, ముక్తబంధ ఉన్న ఈ బంధనాలు, ఈ కాస్తింత బంధనాలు కూడా విడిచిపెట్టేసుకుని, మామేష్యసి నన్ను తప్పకుండా చేరతావు నువ్వు. ఈ అనుభవాలు, నేను చెప్పినటువంటి సత్కర్మలు నీకు ఎప్పటికీ బంధకాలు కావు. నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వచ్చేస్తావు. నువ్వు అలాగే వస్తావు, కానీ నా ఆజ్ఞను మాత్రం పాటించు. పాటించేటప్పుడు వాటి మీద మనసు లేకుండా శ్రద్ధగా నా మీదే మనసు ఉంచుకో అని చెప్పాడు. భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోక గీతాం వితాయ మామేష్యసి ముక్తబంధః అనే ఈ శ్లోకంలో నువ్వు కర్మలు చెయ్యి, భోగాలను అనుభవిస్తున్నట్లుగా ఉండు, లేదా కర్మలు చేస్తున్నట్లుగాను, ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నట్లుగాను, భోగాలను అనుభవిస్తున్నట్లుగాను ఉండు. ఎక్కడా ఉద్వేగపడద్దు. ఉద్వేగపడకుండా మామూలుగా సాఫీగా సాగించు. నిన్ను చూసి నేర్చుకునే నలుగురికి ఆదర్శవంతంగా ఉండు. నిన్ను చూసే మెట్లెక్కే వాళ్ళకి అడ్డంగా కాకుండా బాగా మంచి ఆదర్శ బుద్ధి కలిగేటట్లుగా నువ్వు జాగ్రత్తగా నడుచుకో అని ఆజ్ఞించాడు. ఆజ్ఞించి, ఏమయ్యా నువ్వు ముక్తుడు అవుతావు లేకపోతే నన్ను చేరతావు అనటంలో సందేహమేముంది? ఏతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః త్వాంచ మాంచ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే అని ఉంది కదా అని అన్నాడు. ఎవరైనా సరే, నువ్వు కాదు, ఎవరైనా సరే, ఏతత్ కీర్తయేన్మహ్యం, నువ్విప్పుడు 42 శ్లోకాల ప్రహ్లాద స్తుతిని చెప్పావు కదా, ఆ స్తుతిని ఎవరైనా పలికితే, ఏతత్ కీర్తయేన్మహ్యం, మహ్యం త్వయా గీతం, నా కోసమే నువ్వు పాడినటువంటి గీతం ఉంది కదా ప్రహ్లాద గీత,
నా కోసమే నువ్వు చేసినటువంటి స్తుతి ఉంది కదా, నువ్వు తప్ప నాకెవరు అక్కర్లేదు, పరమాత్మవు నువ్వు తప్ప నాకెవరు అక్కర్లేదు అని నువ్వు మాటి మాటికి చెప్తూ వస్తున్న గీత ఉంది కదా, ఆ ప్రహ్లాద గీత, దాన్ని ఎవరైనా ఇదం ఈ నా చరిత్రం, నా యొక్క స్వభావం, అలాగే పరోపకారం, వీటన్నిటితో కూడినటువంటి ఈ స్తుతిని నరహ ఏ మనిషి అయినా సరే కీర్తయేత్ కీర్తించినట్లయితే, పాడినట్లయితే, చదివినట్లయితే, త్వాంచ మాంచ స్మరన్ కాలే ఆ కాలంలో నిన్ను నన్ను అలాగే నా చరిత్రని వీటిని స్మరించుకుంటూ, త్వాంచ మాంచ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే చదువుకున్నట్లయితే, ఈ గీతని ప్రహ్లాద గీతని సరిగ్గా చదువుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, కర్మబంధాత్ ప్రముచ్యతే కర్మబంధాల నుండి అతను ముక్తుడైపోతాడు, కర్మ అనేటువంటి సంకెళ్ళ నుంచి విముక్తుడైపోతాడు. నువ్వు చేసినటువంటి ఈ స్తుతిని చదివిన వాళ్ళకే ముక్తి అనేది వచ్చేటట్లయితే నీకు ముక్తి రావటంలో అర్థమేముంది, నీకు ముక్తి రావటంలో సందేహమేముంది? కాబట్టి నీకు ముక్తి రావడంలో సందేహం లేదు, దాన్ని పట్టించుకోవద్దు. నువ్వు చూసుకోవాల్సిందల్లా ఇప్పుడు నా ఆజ్ఞను నువ్వు ఎలా పాటించాలి అనేదే చూసుకోవాలి అని చెప్పాడు. ఏతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః త్వాంచ మాంచ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే అనే ఈ శ్లోకంలో. దానికి శ్రీ ప్రహ్లాద ఉవాచ ప్రహ్లాదుడు అన్నాడు. ప్రహ్లాదుడు స్తుతి చేసినప్పుడు బ్రహ్మాది దేవతలు వాళ్ళు భయపడుతున్నారు నీ కోపంతో, అందువల్ల వాళ్ళు భయపడకుండా ఉండటానికి కోపాన్ని తగ్గించుకో, ఉపశమాన్ని పొందు అని ప్రార్థించుకున్నాడు. అలాగే లోకంలో ఉన్న వాళ్ళందరూ మూఢులుగానే ఉన్నారు, ఆ మూఢులకి ఉపకారం చేసేవాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి నువ్వే వాళ్ళకు ఉపకారం చెయ్యి, నువ్వే వాళ్ళకి తత్వాన్ని అందించు, నువ్వే వాళ్ళకి మోక్ష మార్గాన్ని చూపించు అని మనందరి తరపున కూడా ప్రార్థించాడు. ఆ ప్రార్థన చేసే హడావిడిలో ఒకళ్ళ గురించి మర్చిపోయానని అనుకున్నాడు. ఎవరి గురించి అంటే తన తండ్రి గురించి మర్చిపోయాను అని అనుకున్నాడు. అది గుర్తొచ్చింది. గుర్తొచ్చేసరికి ప్రహ్లాద ఉవాచ వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర యదనిందత్ పితామే త్వాం అవిద్వాంస్ తేజ ఐశ్వరం. స్వామి 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 మర్చిపోయాను, వరం వరయే ఇంకో వరం ఉంది, అది కోరుతాను. ఏతత్తే కోరబోయేటువంటి వరాన్ని కోరతాను. వరదేశాత్ వరాన్నిచ్చే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికంటే గొప్పవాడివి నువ్వు. వరదాహ తేషాం ఈశాహ వరాన్నిచ్చేవాళ్ళు బ్రహ్మాది దేవతలు, వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడివి, వాళ్ళందరికంటే చాలా చాలా గొప్పవాడి, పెద్దవాడివి. అలాంటి వాడివి కాబట్టి వరాల సెక్షన్ అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని నువ్వు అనవు. కాబట్టి వరదేశాత్ మహేశ్వర సర్వేశ్వరుడు నువ్వు, నిన్ను కోరవలసినటువంటి వరం ఒకటి మిగిలిపోయింది, దాన్ని అడుగుతాను, తీర్చు స్వామి. వరదేశాన్ మహేశ్వర ఏమని కోరతాను? యదనిందత్ పితామే త్వాం అవిద్వాంస్ తేజ ఐశ్వరం. నా తండ్రిని క్షమించమని కోరతాను. ఎందుకు క్షమించాలి అంటే యదనిందత్ ఆయన నిన్ను తిట్టిపోశాడు. యదనిందత్ పితామే నా తండ్రి అవిద్వాన్ తెలియక, ఏం తెలియక, తేజ ఐశ్వరం తే నీకున్నటువంటి తేజస్సు, అందులోనూ ఐశ్వరం సర్వోత్కృష్టమైనటువంటి తేజస్సు, అన్నిటికంటే గొప్పదైనటువంటి తేజస్సు, అది తెలుసుకోలేక, అది తెలియక నిన్ను అనవసరంగా తిట్టిపోశాడు. యదనిందత్ పితామే త్వాం అవిద్వాంస్ తేజ ఐశ్వరం. నా తండ్రి చేసినటువంటి తప్పును మన్నించు, అదే నేను అడిగేటువంటి వరము అని అన్నాడు. వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర యదనిందత్ పితామే త్వాం అవిద్వాంస్ తేజ ఐశ్వరం. తిట్టేటప్పుడు కొంచెం గట్టిగానే తిట్టాడు, కోపంగానే తిట్టాడు. విద్ధామర్షాశయ సాక్షాత్ సర్వలోక గురుం ప్రభుం భ్రాతృహేతి మృషాదృష్టి త్వద్భక్తే మయి చాఘవాన్. విద్ధ అమర్ష ఆశయ. అమర్ష కోపం అనేది ఆశయ, మనస్సు మొత్తం నిండిపోయి ఉండగా ఆ మనస్సులో నిండినటువంటి ఆ కోపం విద్ధ గట్టిగా గుచ్చుతూ ఉంటే, విద్ధ అమర్ష ఆశయ, కోపం బాగా మనసులో ఎక్కువైపోయి ఆ కోపం గుచ్చుతూ ఉంటే, మనసంతా కోపమే నిండిపోతే నిన్ను తిట్టిపోశాడయ్యా.
నిన్ను తిట్టకూడదు. సాక్షాత్ సర్వలోక గురుం, నువ్వు సర్వలోకాలకు సాక్షాత్ గురువువి, నువ్వే గురువువి, అన్నిటికంటే పెద్దవాడివి, అందరికంటే పెద్దవాడివి, అందరికీ మంచి చెప్పేటువంటి గురువువి నువ్వు, సర్వలోకాలకు ప్రభువువి నువ్వు, నువ్వే సమర్థుడివి, నువ్వే గురువువి, నువ్వే ఉపదేష్టవి. అలాంటి వాడిని నిన్ను పట్టుకుని, అందరికీ మంచి చేసే నిన్ను పట్టుకుని భ్రాతృహేతి, నా సోదరుణ్ణి నువ్వు చంపావు, నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని నువ్వు చంపావు అని నిన్ను తిట్టిపోశాడయ్యా. మృషాదృష్టి, అతనికి తత్వజ్ఞానం లేదు, తత్వజ్ఞానం కాదు కదా, కనీసం ఉన్న సత్యజ్ఞానం కూడా లేదు. ఎవరు ఎందుకు ఎలా చేశారు, అందులో పరమాత్మ ఎందుకు ఎలా చేస్తాడు అనే విషయం మీద ఐడియా లేదు. మృషాదృష్టి, కేవలం భ్రమలు మాత్రమే ఆయనకున్నాయి. కనుక భ్రమతో, కోపమే నిండినటువంటి మనస్సుతో నిన్ను నానా తిట్లు తిట్టాడు. ఇది కాక త్వద్భక్తే మయి చ అఘవాన్, మయి నాయందు కూడా అఘవాన్ పాపదృష్టి ఆయనకుంది. ఎలాంటి పాపదృష్టి? చివరికి సంహరించనైనా సంహరించేద్దాము అని ఉంది. నాయందు అంటే నాకు పెద్దగా విలువ లేదు, త్వద్భక్తే, నీకు భక్తుడిని కదా నేను, కాబట్టి నీకున్న విలువ నాకు కూడా సంక్రమించినట్లయింది. కాబట్టి నీ భక్తుడిగా నన్ను ఏదో చేద్దామని అనుకున్నాడు, నాకు అపకారం చేద్దామని అనుకున్నాడు, అది కూడా తప్పే. నిన్ను తిట్టిపోయడం తప్పే, నీ భక్తులకి ఏదో అపకారం చేద్దామనుకోవడం తప్పే కదా. ఈ తప్పులు రెండూ చేశాడు, ఈ రెండిటిని క్షమించు. విద్ధామర్షాశయ సాక్షాత్ సర్వలోక గురుం ప్రభుం భ్రాతృహేతి మృషాదృష్టి త్వద్భక్తే మయి చాఘవాన్. క్షమించడం అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే చెప్తున్నాడు, తస్మాత్ పితామే పూయేత దురంతాత్ దుస్తరాత్ అఘాత్ పూతస్తేపాంగ సందృష్ట తదా కృపణవత్సల అని. చేసింది మాత్రం పెద్ద పాపం ఏమిటి? స్వామిని తిట్టిపోయటం, పరమాత్మను తిట్టిపోయటం, అదే సమయంలో భగవద్భక్తులకి అపకారం చేయాలని అనుకోవటం, అపకారం చేయటం కూడా. అపకారం వాళ్ళకు తాకకపోయినా తగలకపోయినా అపకారం అనేటువంటి క్రియను ప్రారంభించటం అనేటువంటి రెండు ఉన్నాయి కదా. ఇందులో ఒక్కొక్కటి కూడా దురంతాత్ దుస్తరాత్ అఘాత్, ఒక్కొక్కటి కూడా మహాపాపం, ఒక్కొక్కటి కూడా దురంతం. దాని ఫలితాన్ని ఎంతవరకు అనుభవించాలి అని తేల్చి చెప్పడం కష్టం. భగవంతుడిని నింద చేస్తే దాని ఫలితం ఎంత దూరం అనుభవించాలి అని తెలియటం కష్టం. అలాగే భగవద్భక్తులకు అపకారం చేస్తే ఆ అపకారం తాలూకు దుష్ఫలితం ఎంతవరకు ఉంటుంది అని తేల్చి చెప్పడం కష్టం. దుస్తరాత్, ఏం చేసినా సరే ఈ పాపాన్ని దాటిపోవటం అనేది చాలా కష్టం. అలాంటి పాపం ఒక్కొక్కటి అలాంటి దురంతాత్ దుస్తరాత్ అఘాత్ మమ పిత, నా తండ్రి హిరణ్యకశిపువు పూయేత, మే పిత పూయేత, పరిశుద్ధుడవ్వాలి, పరిశుద్ధుడై అతను పైలోకాలకు వెళ్ళాలి. తస్మాత్ పితామే పూయేత దురంతాత్ దుస్తరాత్ అఘాత్. నువ్వు అతన్ని క్షమిస్తే అతను తన పాపాలను పోగొట్టుకోగలుగుతాడు, లేదా నువ్వు సంకల్పిస్తే అతని పాపం అనేది పోతుంది. అతని పాపం పోవాలి. వాస్తవానికి అతని పాపం పోయినట్లే. ఎందుకంటే పూతః తే అపాంగ సందృష్ట. నువ్వు క్రీగంటితో అతన్ని చూసావు కదా, సంహారానికి ముందు క్రీగంటితోనైనా సరే అతన్ని చూసావు కదా. నువ్వు చూసావు అంటే అతను పరిశుద్ధుడే. పూతః తే అపాంగ సందృష్ట, నీ యొక్క తే అపాంగ క్రీగంటి చూపుతో సందృష్ట చూడబడ్డాడు కదా, అందువల్ల సహ పూతః, ఆయన పవిత్రుడే. తదా, ఇప్పుడు సంహారానికి ముందు అలా చూసావు కదా, దాంతో పూతుడైపోయాడు. కానీ కృపణ వత్సల, కృపణులు ఎవరైనా దీనులుంటే వాళ్ళ మీద తండ్రి లాంటి భావాన్ని కలిగి ఉండేటువంటి ఓ పరమాత్మ, అతను చేసినటువంటి తప్పుల నుండి, తప్పులు అనేటువంటి పాపాల నుండి అతన్ని విముక్తుడిని చెయ్యి, అతన్ని ఇంకా పరిశుద్ధుని చెయ్యి, పాపాల నుండి కూడా అతన్ని పరిశుద్ధుని చెయ్యి అని అడిగాడు. తస్మాత్ పితామే పూయేత దురంతాత్ దుస్తరాదఘాత్ పూతస్తేపాంగ సందృష్ట తదా కృపణవత్సల అనేటువంటి ఈ శ్లోకంలో 3 శ్లోకాలలో మళ్ళీ తన తండ్రికి క్షమాపణ అడిగాడు. తన తండ్రి చేసిన తప్పులన్నీ కూడా మహాపాపాలు, ఆ పాపాల నుండి విముక్తిని కలిగించాలి అని ప్రార్థించాడు. దీనికి పరమాత్మ సమాధానం చెప్పాలి.
చెప్పాడు కూడాను. శ్రీ భగవాన్ వాచ, ఏమని చెప్పాలి? ఏం లేదయ్యా, ఇదంతా చిన్న నాటకం లాంటిది. అతను నాభృత్యుడే శాపం కొద్దీ ఇటు వచ్చాడు, శాపం కొద్దే తిట్టాడు, ఇప్పుడు పని అయిపోయింది, శాపము తీరిపోయింది, వెళ్ళిపోతున్నాడు, ఇంకో జన్మ అని 2 జన్మలు ఉన్నాయి, తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పాలి. కానీ పరమాత్మ అలా చెప్పలేదు. ఆయన చాలా చమత్కారి. ఆయన ఏమన్నాడంటే, త్రిసప్తభిః పితాపూతః పితృభిః సహ తేనఘ యత్ సాధోస్య కులే జాతః భవాన్వై కులపావనః అని చెప్పాడు. పిత, నీ తండ్రి త్రిసప్తభిః పితృభిః పూతః, 3 ఏళ్ళు 21 తరాల వరకు తన పితృవంశం వారందరినీ కలుపుకుని పూతః పరిశుద్ధుడైపోయాడు. నీ తండ్రి ఒక్కడే కాదు, నీ తండ్రితో సహా ఆయన తండ్రి అని 21 తరాల వాళ్ళు, పై తరాల వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధులైపోయారు. త్రిసప్తభిః పితా పూతః పితృభిః సహ తే, నీ తండ్రి అంత పరిశుద్ధుడయ్యాడయ్యా. అనగా పాపం లేనటువంటి ఓ ప్రహ్లాద, సాధో మంచివాడవైనటువంటి ఓ ప్రహ్లాద, అస్య కులే జాతో భవాన్ యత్, నువ్వు హిరణ్యకశిపువు కులంలో పుట్టావు కదా, అస్య కులే త్వం జాతః. ఈ హిరణ్యకశిపువు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా సరే అతని కులంలో నువ్వు పుట్టావు కదా. పాపాలు లేని మంచివాడవైనటువంటి భక్తుడవైనటువంటి నువ్వు పుట్టావు కదా. పుట్టావు బట్టి భవాన్వై కులపావనః, నువ్వు ఎలాగూ కులాన్నే పవిత్రం చేయగలిగినటువంటి మహానుభావుడివి కాబట్టి ఎప్పుడో పవిత్రమైపోయాడు. ఎప్పుడో తనతో పాటుగా 21 మందిని తన పితృవంశం వారిని అతను తరింపజేశాడు. పోనీ తనతో పాటు అంటే తాను కూడా కలిపి 21 కావచ్చు, తాను కాక 21 కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు. 21 తరాలు నీ తండ్రి నుంచి పరిశుద్ధమైపోయినాయి. దాని మీద నీకేం సందేహం అక్కర్లేదు. దానికి కారణం నువ్వు పుట్టావు, ఈ వంశంలో నువ్వు పుట్టావు అని చెప్పాడు. త్రిసప్తభిః పితాపూతః పితృభిః సహ తే నఘ యత్ సాధోస్య కులే జాతః భవాన్వై కులపావనః అని. సరే అనలేదు, అదేం పెద్ద విషయం కాదు అనలేదు. 21 తరాల వాళ్ళు పరిశుద్ధులైపోయారు, 21 తరాల వాళ్ళు తరించారు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ మాట వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మాట విని వాళ్ళు కూడా, ఓహో, భక్తులనే వాళ్ళు గనక వంశంలో పుడితే, మనం గనక భక్తులమై మన వంశంలో ఉంటే మనతో పాటు మన పై వాళ్ళు 21 మంది తరిస్తారు, లేదా మనం కాక 21 తరాల వాళ్ళు తరిస్తారు, మనతో పాటు అందరినీ కూడా తరింపజేసే అవకాశం లభిస్తుంది అని ఎవరైనా ఉత్సాహపడవచ్చు. ఇలాంటి కోరికలతో కూడా భక్తులు అవుదామని అనుకోవచ్చు. మన ఉనికికి కారణమైనటువంటి మన వంశానికి, మన ఇంటి పేరుకు మనం ఒక న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయటంలో భాగంగా మనం గనక భగవద్భక్తులుగా మారిపోతే భగవంతుడు మనతో పాటు వాళ్ళందరినీ కూడా తరింపజేస్తాడు అనే ఆశ ఎవరిలోనైనా కలగచ్చు. కలిగి వాళ్ళు కూడా భక్తులు కావచ్చు అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ త్రిసప్తభిః పితాపూతః పితృభిః సహ తేనఘ యత్ సాధోస్య కులే జాతో భవాన్వై కులపావనః అని అన్నాడు. అయితే ఇందులో కూడా చిన్న చిక్కుంది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపువు తండ్రి కశ్యప ప్రజాపతి గారు, కశ్యప ప్రజాపతి గారి తండ్రి మరీచి ప్రజాపతి గారు, మరీచి ప్రజాపతి గారి తండ్రి బ్రహ్మగారి తండ్రి ఇంకా ఎవరూ కాదు, శ్రీమన్నారాయణుడే. కాబట్టి బ్రహ్మగారిని తీసేస్తే హిరణ్యకశిపువు పైన ఉన్నది ఇద్దరే. బ్రహ్మగారిని తరింపజేయడానికి ప్రహ్లాదుడు అక్కర్లేదు, హిరణ్యకశిపువు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. కశ్యప ప్రజాపతి గారిని కూడా తరింపజేయక్కర్లేదు. పోనీ ఉన్నారనుకున్నా కశ్యప ప్రజాపతి గారు మరీచి గారిని ఇద్దరే ఉన్నారు. కాబట్టి 21 తరాలు అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అనే ఇబ్బంది ఉంది. దానికి ఏం చేయాలంటే, ప్రహ్లాదుడు ఈ జన్మ అని కాకుండా గత జన్మ అనుకోవచ్చు, ఈ కల్పం అని కాకుండా గత కల్పం అనుకోవచ్చు. ఎక్కడి నుంచైనా సరే ప్రహ్లాదుడిని ఎక్కడి నుంచి మొదలు పెట్టించినా అక్కడి నుంచి 21 తరాల వాళ్ళు, లేదా హిరణ్యకశిపువుని ఎక్కడి నుంచి మొదలుపెట్టినా అక్కడి నుంచి 21 తరాల వాళ్ళు తరిస్తారు అనే అర్థం సాధారణంగా చెప్పుకోవచ్చు. హిరణ్యకశిపువు ప్రహ్లాదుడు అనే కేసుకి కాకుండా అందరికీ వర్తించేలా పరమాత్మ మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు మాత్రం ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. దాన్నే ఇంకా కూడా పరమాత్మ వివరిస్తున్నాడు. ఎత్ర ఎత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః సాధవః సముదాచారాః
తే పూయంతే అపి కీటకాః అని. ఎత్ర ఎత్ర ఏ ఏ వంశంలోనైతే మద్భక్తాః నా భక్తులు, ప్రశాంతాః దేనికి ఉద్వేగపడని వాళ్ళు, కష్టసుఖాలకి వెలుగు నీడలకి అన్నిటికీ వేటికి కూడా ఇబ్బంది పడని వాళ్ళు లేదా ఉద్వేగపడని వాళ్ళు, ప్రశాంతాః సమదర్శినః అన్ని వస్తువుల్లోనూ సమం సర్వేషు భూతేషు తిష్టంతం అనే తీరులో అన్ని వస్తువుల్లోనూ పరమాత్మనే చూసేటువంటి వారు, సమదర్శినః సాధవః ఎవరికీ అపకారం చేయనటువంటి వాళ్ళు, సముదాచారాః ఎప్పుడూ మంచి ఆచరణ శైలిని కలిగి ఉన్నవాళ్ళు, సముదాచారాః తే పూయంతే అలాంటి వంశాలన్నీ కూడా పూయంతే పరిశుద్ధమైపోతాయి. నా భక్తులు పుట్టినటువంటి వంశాలు, మంచివాళ్ళు పుట్టిన వంశాలు, లేకపోతే మంచి ఆచరణ ధర్మాచరణ కలిగి ఉన్నవారు పుట్టినటువంటి వంశాలు, సమదర్శనం కలిగినటువంటి వాళ్ళు కలిగిన వంశాలు, ఉద్వేగపడని వారు సాధనలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు పుట్టిన వంశాలు అన్నీ కూడా పూయంతే పరిశుద్ధమైపోతాయి. అపి కీటకాః చివరికి పురుగు వంశాలైనా సరే పరిశుద్ధమైపోతాయి. పురుగులాంటి వంశాలైనా సరే, పురుగులాగా నీచమైనటువంటి వంశాలైనా సరే అవి పరిశుద్ధమైపోతాయి అని పరమాత్మ చెప్తున్నాడు. ఎత్ర ఎత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః సాధవః సముదాచారాః తే పూయంతే అపి కీటకాః అనే ఈ శ్లోకంలో. నా భక్తులు సాధువులు అనే మాటని పై శ్లోకంలో చెప్తున్నాడు. సర్వాత్మనా నహింసంతి భూతగ్రామేషు కించన ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావ విగత స్పృహాః అనే శ్లోకంలో. సర్వాత్మన ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నహింసంతి నా భక్తులు హింస చేయరు. భూతగ్రామేషు కించన ఈ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి ప్రాణులలో ఏ ప్రాణిని కూడా వాళ్ళు హింసించరు. ఉచ్చావచేషు హింసించబడవలసినటువంటి ప్రాణి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, గొప్పది కావచ్చు, తక్కువది కావచ్చు, లెక్కలేనిది కావచ్చు, చాలా విలువైనది కావచ్చు, ఎలా ఉన్నా సరే ఉచ్చావచేషు హెచ్చు తగ్గులతో ఉండేటువంటి ఏ ప్రాణి అయినా సరే, దైత్యేంద్ర రాక్షసులకు రాజైనటువంటి ఓ ప్రహ్లాద, మద్భావ విగత స్పృహాః నాయందు భక్తితో ఏ కోరిక లేకుండా ఉండే స్థాయికి చేరినటువంటి నా భక్తులు, మద్భావ విగత స్పృహాః ఏ ప్రాణిని హింసించరు, ఏ కారణంతోనూ ఏ ప్రయోజనం కోసమూ హింస చేయరు. అలాంటి అహింసావాదులు పుట్టినటువంటి వంశం పునీతమైపోతుంది అని వేరే చెప్పుకోనక్కర్లేదు. సర్వాత్మనా న హింసంతి భూతగ్రామేషు కించన ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావ విగత స్పృహాః అని అన్నాడు. ఇంకా అన్నాడు, భవంతి పురుషాలోకే మద్భక్తాస్త్వాం అనువ్రతాః భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్ అని. ఇన్ని మాటలు నేను నీతో మాట్లాడుతున్నాను. నేనో మాట నువ్వో మాట, నేనో మాట నువ్వో మాట అన్నట్టు మాట్లాడుకుంటున్నాము. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, నీతో మాట్లాడడం నాకు ఇష్టం. ఎందుకంటే నీతో మాట్లాడిన మాటలన్నీ మిగతా వాళ్ళకి చేరుతాయి. చేరితే త్వాం అనువ్రతాః నిన్ను అనుసరించే వాళ్ళు కొంతమంది తయారవుతారు. తయారయ్యి లోకే ఈ భూలోకంలో పురుషాః కొంతమంది మనుషులు మద్భక్తాః నా భక్తులుగా మారిపోతారు. నిన్ను అనుసరిస్తూ లేదా నిన్ను అనుకరిస్తూ ఎప్పటికైనా మేము కూడా ప్రహ్లాదుడు లాంటి భక్తులం కావాలి అని అనుకుంటూ అలా అనుకోవటం అనేది పెరగ్గా ఎప్పటికైనా నీలాగా వాళ్ళు కూడా భక్తులుగా మారిపోతారు. భవంతి పురుషా లోకే మద్భక్తాః త్వాం అనువ్రతాః. అందువల్ల భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం నాకున్న భక్తులందరిలోనూ భవాన్ నువ్వే సర్వేషాం ప్రతిరూపదృక్ అందరికీ ఉపమానంగా నిలిచేవాడివి, ఆదర్శంగా నిలిచేవాడివి, అందరికంటే గొప్పవాడివి. నా భక్తులందరిలోనూ నువ్వే గొప్పవాడివి కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. నా భక్తులందరిలోనూ నువ్వే గొప్పవాడివి కాబట్టి నిన్ను చూసి అనుసరించే వాళ్ళు కొంతమంది తయారవుతారు. వాళ్ళు కూడా క్రమంగా నీ అంతా నాకు ఇష్టమయ్యేంత రీతిలో భక్తులైపోతారు. అందువల్ల మన ఇద్దరం ఇంత మాట్లాడుకుంటున్నాము అని చెప్పాడు.
భవంతి పురుషాలోకే మద్భక్తాస్త్వామనువ్రతాః భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్ అనే ఈ శ్లోకంలో నిన్ను చూసి అనుసరించే వాళ్ళు కొంతమంది అవ్వబోతున్నారు కాబట్టి, కొంతమంది అలా వస్తున్నారు కాబట్టి, రాబోతున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయన. అందువల్ల కురుత్వం ప్రేత కృత్యాని పితుః పూతస్య సర్వశః మదంగ స్పర్శనేనాంగ లోకాన్ యాస్యతి సుప్రజాః అని. నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయన. కురుత్వం ప్రేతకృత్యాని పితుః, నీ తండ్రికి ఇప్పుడు మరణించాడు కదా, మరణించిన వాళ్ళకి చేయవలసినటువంటి ఉత్తర క్రియలను చేయి. ప్రేత కృత్యాని కురు. పితుః నీ తండ్రి కదా, కాబట్టి ప్రేత కార్యాలన్నిటినీ చెయ్యి. సర్వశః పూతః, ఇతను అన్ని విధాలుగానూ పవిత్రుడైపోయాడు. ఇతనికి ప్రేతకార్యం అనేది అక్కర్లేదో అంటే అక్కర్లేదు అని వదిలేసుకోవచ్చు. కానీ ఆ మాట నేను చెప్పకూడదు, నువ్వు ఆ మాట చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నిన్ను చూసి అనుసరించే వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. వాళ్ళు బద్ధకం కొద్దీ ఈ పనిని స్కిప్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ కాలంలో చేయవలసిన పనులు చేయకుండా, ఆ తర్వాత కూడా చేయవలసినవన్నీ చేయకుండా, ప్రహ్లాదులంతటి వాడే చేయలేదు, ఆ మహాభక్తుడే చేయనప్పుడు మనం ఎందుకు చేయాలి అని కానీ, లేదా మేము కూడా అలాంటి వాళ్ళమే, మేము కూడా భక్తి మార్గానికి చెందిన వాళ్ళం, ఎప్పుడూ స్వామిని మనసులో తలుచుకోవటమే తప్ప ఇలాంటి పనులు చేయము అని వాగటం కానీ చేసేస్తారు. అందువల్ల వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వద్దు. పూతస్య సర్వశః, ఆయన పవిత్రుడే అయినా సరే కురుత్వం ప్రేత కార్యాణి యదపి మదంగ స్పర్శనేన సర్వశః పూతస్య, నేను నా గోళ్లతో అతన్ని చించాను కదా, అంటే నా సంస్పర్శ కలిగింది కదా, కాబట్టి పవిత్రుడైపోయాడు. అంగ ప్రియుడైనటువంటి ఓ ప్రహ్లాద లోకాన్ యాస్యతి, అతను మంచి లోకాలకే వెళతాడు. ఎందుకు వెళతాడు అంటే నేను అతన్ని ముట్టుకున్నాను కదా. మదంగ స్పర్శనేన పూతః మదంగ స్పర్శనేన లోకాన్ యాస్యతి. ఇది కాక సుప్రజాహ, నీలాంటి కుమారుడు పుట్టాడు కదా, నీలాంటి కుమారుడు పుట్టినందుకే పైలోకాలకు వెళ్తాడు. నీలాంటి కుమారుడే కాక నేను ముట్టుకున్నందుకైనా సరే పైలోకాలకు వెళ్తాడు. కానీ నీ కర్తవ్యంగా నువ్వు తప్పనిసరిగా ఈ ప్రేతకార్యం చెయ్యి. అవసరం ఉందా లేదా అని ఆలోచించొద్దు. అవసరం ఉందా లేదా అని కాదు, ఈ పితృకార్యాలలో ఎవరికి వాళ్లకు ఉండేటువంటి బాధ్యతలను తీర్చుకోవటం, శాస్త్రం తమకు విధించినటువంటి ఈ ప్రేతకార్యాలను చేయటం అనేది తప్పనిసరి. అది చేస్తే ప్రయోజనం ఎవరికి చెందుతుంది, ఎలా చెందుతుంది అనేది వేరే విచారణ. ఆ విచారణతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. వాళ్ళని చేయించాలి, వాళ్ళతో చేయించాలి అంటే, వాళ్ళు చేసేటట్లు చేయాలి అంటే నీలాంటి పెద్దవాళ్ళు ఆదర్శంగా నిలబడి పనులు చేయాలి. కాబట్టి కురుత్వం ప్రేతకార్యాణి పితుః పూతస్య సర్వశః అని పరమాత్మ అన్నాడు. మదంగ స్పర్శనేనాంగ లోకాన్ యాస్యతి సుప్రజాః అని చెప్పాడు. నీ పని నువ్వు చెయ్యి, లోక సంగ్రహార్థం పని చెయ్యి, నీకున్న శాస్త్రవాక్యాన్ని పాటించడం కోసం నువ్వు పని చెయ్యి, తప్పు చేయకూడదు కాబట్టి చెయ్యి. అతను మాత్రం పైలోకాలకి తప్పనిసరిగా వెళ్తాడు అని అన్నాడు. దాంతోపాటుగా పిత్రంచ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః అని అన్నాడు. ఈ పితృకార్యాలన్నింటినీ పూర్తి చేసి పిత్రియంచ స్థానం ఆతిష్ఠ, నీ తండ్రి కూర్చున్నటువంటి, ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ సింహాసనంలో కూర్చో. పిత్రియంచ స్థానం ఆతిష్ఠ, నీ తండ్రి కూర్చున్నటువంటి ఈ రాజ్యాధికారంలో నువ్వు కూడా కూర్చో. యథోక్తం బ్రహ్మవాదిభిః కర్మాణి కురు. వేదవాదులు, వేదవేత్తలు, శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా కర్మలు చేసుకుంటూ నడుచుకో. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకో. యథోక్తం, వాళ్ళని దాటి పోబాకు, వాళ్ళని దాటి వెళ్ళకూడదు. రాజుకి కొన్ని నియమాలు ఉంటాయి, పాలకుడికి కొన్ని నియమాలు ఉంటాయి. పాలకుడు ఎప్పుడూ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకూడదు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకుండా ధర్మశాస్త్రవేత్తలు, నీతిశాస్త్రవేత్తలు వీళ్ళందరినీ ఒక గుంపుగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయం ప్రకారం నడుచుకునేటట్లుగా చేయాలి. ఆ నిర్ణయాలే తాను కూడా తీసుకోవాలి. కావాలంటే చర్చలో భాగం తీసుకోవచ్చు, తాను కూడా మాట్లాడవచ్చు, తాను కూడా ముందు వెనక మాట్లాడుకోవచ్చు, ఇది తప్పు ఇది రైట్ అని తాను కూడా చెప్పచ్చు. కానీ ఏకదేశంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి నువ్వు కూడా యథోక్తం బ్రహ్మవాదిభిః కురు కర్మాణి. తాత నాయనా చేసేటప్పుడు చాలా జాగ్రత్త. మయ్యావేశ్య మనః,
నాయందే మనస్సును నిలుపుకుని పనులు చేయి. మత్పరః, నేనే పరుడుగా ఉంచుకుని, నా మీదే దృష్టి ఉంచుకుని, మనసంతా నా మీదే ఉంచుకుని, కర్మలన్నీ నాకే అని వదిలేసేసుకుని నీ కర్మలన్నీ చేసుకో. ఈ పిత్రీయం కర్మైనా అంతే, రేపు రాజ్యాధికారంలోకి వెళ్ళినప్పుడు ఆ కర్మైనా అంతే. అన్ని కర్మలు నాకే అని విడిచిపెట్టేసి మనసును నా మీద నిలబెట్టేసేసి చేసుకోనాయన, నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పాడు. పిత్రియంచ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః అనే ఈ శ్లోకం. ఇంతవరకు చెప్పి పరమాత్మ ఊరుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని నారద మహర్షి గారు ఎలాగూ చెప్పబోతున్నారు, మనం కూడా జాగ్రత్తగా వినబోతున్నాము. ఇప్పటికైతే పరమాత్మ చెప్పినటువంటి ప్రధానమైన ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ విషయం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిగతా విషయాల్ని మనం అసలు చర్చించుకోవటం కూడా మానేసేసుకోవచ్చు. అది భవంతి పురుషాలోకే మద్భక్తాస్త్వామనువ్రతాః భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్ అనే వాక్యం. ఏమంటున్నాడు పరమాత్మ? నా భక్తులలో ప్రహ్లాదుడు శ్రేష్ఠుడు అని అంటున్నాడు. నా భక్తులలో ప్రహ్లాదుడు శ్రేష్ఠుడు, అతన్ని అనుసరించేవాడు నా భక్తుడు అవుతాడు అని అంటున్నాడు. ప్రహ్లాదుడు భక్తుడు ఎందుకు శ్రేష్ఠుడయ్యాడు అంటే, ఎవరిని హింసించాలని అనుకోడు, సర్వభూతాలలోనూ పరమాత్మనే చూస్తాడు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రత్యేకించిన ప్రేమ లేదు, పరమాత్మ మీద తప్ప వేరే ధ్యాస లేదు, ఏ వస్తువులోనూ పరమాత్మ దృష్టి తప్ప మరొక దృష్టి లేదు, ఏ వస్తువు మీద కోరిక లేదు, కానీ అందరికీ ఏదో మంచి జరగాలి అనే తపన మాత్రం ఉంది. ఇలాంటి లక్షణాల వల్ల, ఇంకా చాలా లక్షణాల వల్ల పరమాత్మ భక్తులలో అతను ఉత్తముడయ్యాడు. కాబట్టి అతన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది రాబోతున్నారు అని అంటే మనం కూడా అందులో ఒకళ్ళం అవ్వాలి. అనుసరించే వాళ్ళు కొంతమంది రాబోతూ నాకు వాళ్ళు భక్తులు అవ్వబోతున్నారు అని అంటే, ఆ అనుసరించడం అనే దాంట్లో భాగంగా ఈ సర్వభూత ప్రేమ, సర్వభూతాలలోనూ పరమాత్మనే చూసుకోవటం, ఇలాంటి లక్షణాలు మనకు కూడా అలవడాలి, మనం కూడా అలవాటు చేసుకోవాలి. చేసుకుని ప్రహ్లాదుని అనుసరిస్తూ ఆయనలాగా మనం కూడా భక్తులమయ్యేటువంటి అవకాశాన్ని పొందాలి అనేది చాలా ప్రధానమైన విషయం. ఈ ప్రధానమైన విషయం ముందు మిగతావన్నీ మనం పెద్దగా చర్చించుకోనక్కర్లేదు. ఈ ప్రధానమైన విషయాన్ని మనసులో ఉంచుకుందాం. మనం కూడా ప్రహ్లాదుని అనుసరించి, ప్రహ్లాదుడికి పరమాత్మ చెప్పిన మాటలనే అనుసరించి మనం కూడా కర్మలని, కర్మ ఫలితాలను పరమాత్మకి సమర్పణ చేయాలి అని సంకల్పించి, కర్మలు, పితృకర్మలు కానీ దైవకర్మలు కానీ వేటిని మానకుండా అన్నిటినీ సక్రమంగా చేసుకుంటూ మనసులో పరమాత్మనే ఉంచుకునేటువంటి అపూర్వ స్థాయిని, అపూర్వ అవకాశాన్ని మనం పొందుదాం. అలా పొందటానికి వీలుగా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున మనం పారాయణం చేయలేదు కాబట్టి ఆ శ్లోకాలను కూడా కలుపుకుని ఈరోజు మొత్తంగా పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః. శ్రీనారద ఉవాచ భక్తియోగస్య తత్సర్వం అంతరాయతయార్భకః మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ. శ్రీప్రహ్లాద ఉవాచ మాం ప్రలోభయోత్పత్త్యా సక్తం కామేషు తైర్వరైః తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః భృత్యలక్షణ జిజ్ఞాసుః భక్తం కామేష్వచోదయత్. భవాన్ సంసారబీజేషు హృదయగ్రంథిషు ప్రభో నాన్యథా తేఖిలగురో ఘటేత కరుణాత్మనః
भक्त आशिष आशास्ते न स भृत्यः स वै वणिक् आशासानो न वै भृत्यः स्वामिन्याशिष आत्मनः न स्वामी भृत्यतस्वाम्यम् इच्छन्यो राति चाशिषः अहं त्वकामस्त्वद्भक्तः त्वञ्च स्वाम्यनपाश्रयः नान्यथेहावयोरर्थो राजसेवकयोरिव यदि दास्यसि मे कामान् वरांस्त्वं वरदर्षभा कामानां हृदयसंरोहम् भवतस्तु वृणेवरम् इन्द्रियाणि मनः प्राणः आत्मा धर्मो धृतिर्मतिः ह्रीश्रीस्तेजस्मृतिः सत्यं यस्य नश्यन्ति जन्मना विमुञ्चति यदा कामान् मानवो मनसि स्थितान् तर्ह्येव पुण्डरीकाक्ष भगवत्वाय कल्पते। ॐ नमो भगवते तुभ्यं पुरुषाय महात्मने हरयेऽद्भुतसिंहाय ब्रह्मणे परमात्मने। श्रीभगवानुवाच नैकान्तिनो मे मयि जात्विहाशिषः आशासते मुत्र च ये भवद्विधाः तथापि मन्वन्तरमेतदत्र दैत्येश्वराणामनुभुङ्क्ष्व भोगान्। कथामदीया जुषमाणः प्रियास्त्वम् आवेश्य मामात्मनि सन्तमेकम् सर्वेषु भूतेष्वधि यज्ञमीशं यजस्व योगेन च कर्म हिन्वन् भोगेन पुण्यं कुशलेन पापं कलेवरं कालजवेन हित्वा कीर्तिं विशुद्धां सुरलोकगीतां विताय मामेष्यसि मुक्तबन्धः। य एतत् कीर्तयेन्मह्यं त्वया गीतमिदं नरः त्वाञ्च माञ्च स्मरन् काले कर्मबन्धात् प्रमुच्यते। श्रीप्रह्लाद उवाच वरं वरय एतत्ते वरदेशान्महेश्वर यदनिन्दत् पिता मे त्वाम् अविद्वांस्तेज ऐश्वरम् विद्धामर्षाशयः साक्षात् सर्वलोकगुरुं प्रभुं भ्रातृहेति मृषा दृष्टिः त्वद्भक्ते
मयि चाघवान् तस्मात् पिता मे पूयेत दुरन्तात् दुस्तरात् अघात् पूतस्तेऽपाङ्गसन्दृष्टः तदा कृपणवत्सला। श्रीभगवानुवाच त्रिस्सप्तभिः पिता पूतः पितृभिः सह तेनघा यत्साधोऽस्य कुले जातो भवान् वै कुलपावनः। यत्र यत्र च मद्भक्ताः प्रशान्ताः समदर्शिनः साधवः समुदाचाराः ते पूयन्तेऽपि कीटकाः। सर्वात्मना न हिंसन्ति भूतग्रामेषु किञ्चन उच्चावचेषु दैत्येन्द्र मद्भाव विगतस्पृहाः। भवन्ति पुरुषा लोके मद्भक्तास्त्वामनुव्रताः भवान् मे खलु भक्तानां सर्वेषां प्रतिरूपधृक्। कुरु त्वं प्रेतकार्याणि पितुः पूतस्य सर्वशः मदङ्गस्पर्शनेनाङ्ग लोकान् यास्यति सुप्रजाः। पित्र्यञ्च स्थानमातिष्ठ यथोक्तं ब्रह्मवादिभिः मय्यावेश्य मनस्तात कुरु कर्माणि मत्परः। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे दशमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।